ఆ ఫైర్ బ్రాండ్ సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్నారు. సినీ స్టార్స్ మూవీస్లో రాణించి రాజకీయాల్లోకి వస్తుంటే పాలిటిక్స్లో పరిణితి చెందిన సీరియస్ పొలిటీషియన్ మాత్రం సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తనకు రాజకీయాలు తప్ప ఏమీ తెలియదని, పాలిటిక్స్ మినహా ఏది పట్టించుకోనని నిత్యం చెప్పే కాంగ్రెస్ నిప్పు కణిక ఇప్పుడు రూటు మార్చారు. ఇకపై పాలిటిక్స్ను పట్టించుకోనని, సినిమా పనిలోనే ఉంటానని ఆఫీస్ కూడా ప్రారంభించేశారు. ఇంతకీ ఎవరా నేత? ఆయన మనసు సినిమాల వైపు మలడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. హస్తం పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉద్యమ సమయంలో అయినా, రాష్ట్ర విభజన తర్వాత అయినా ఈయన పేల్చిన డైలాగ్ డైనమైట్లు రాజకీయంగా ఎన్నో చర్చనీయాంశమయ్యాయి. అందుకే పాలిటిక్స్ లో జగ్గారెడ్డి ఎప్పుడూ ప్రత్యేకం. తెలంగాణ కాంగ్రెస్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఏది మాట్లాడినా, ఏం చేసినా సెన్సేషన్ అన్నట్టుగా ఉండేది మ్యాటర్. ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో జగ్గారెడ్డి ఓ చరిత్రేనని చెప్పొచ్చు. అందుకే రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి నేత ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్నారు. బయోపిక్ రాబోతోంది. పొలిటికల్ లీడర్ల బయోపిక్లకు వెండితెరపై ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ నుంచి వైఎస్ఆర్ దాకా, వంగవీటి రంగా నుంచి పరిటాల రవి వరకు అందరి జీవిత గాథలు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు జగ్గారెడ్డి కూడా ఆ కోవలో చేరబోతున్నారు. కాంగ్రెస్ లో కొందరికి ఏఐసీసీ నేతలతో అనుబంధం ఉంటుంది. అగ్ర నేతలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు రాజకీయ పరిణామాలపై పట్టు సాధిస్తారని సీనియర్లు చెబుతూ ఉంటారు. అప్పుడప్పుడు కాలక్షేపానికి తెలంగాణ అసెంబ్లీకి వచ్చి వెళ్లేవారు. ఆనాటి సీనియర్ కాంగ్రెస్ లీడర్లైతే హస్తనేతలకు ఢిల్లీ పర్యటనలు ధ్యాన కేంద్రాల లాంటివని అంటారు. జగ్గారెడ్డి విషయంలో అదే జరిగి ఉంటుందని భావిస్తున్నారు. నిత్యం రాజకీయాలు తప్ప ఏం ఆలోచించని జగ్గారెడ్డి పాలిటిక్స్ కు బ్రేక్ ఇస్తున్నానని, ఇకపై సినిమా తప్ప ఏమీ ఆలోచించనని ప్రకటించడంపై కాంగ్రెస్ నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగ్గారెడ్డి అక్కడే ఓ సినిమా పోస్టర్ విడుదల చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం డైరెక్టర్ రామానుజం తనను కలిసి ఓ కథ చెప్పారని, రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఇన్ని రోజులు దాని గురించి ఆలోచించలేదని, ఇప్పుడు కాస్త గ్యాప్ దొరకటంతో సినిమా చేసేద్దామని ఓకే చెప్పారట. జయలక్ష్మి సినిమాస్ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జగ్గారెడ్డి తన జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ అంశాలను తెరకెక్కిస్తున్నారు. జగ్గుభాయ్ పాత్రలో ఈయనే నటిస్తున్నట్లు క్యారెక్టర్ కోసం గడ్డాన్ని కూడా పెంచుతున్నారు. జగ్గారెడ్డి ఈ వార్ ఆఫ్ లవ్ పేరుతో తెరకెక్కనున్న సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. రాష్ట్ర రాజకీయాల్లో తన అవసరం లేదని, ఇకపై దృష్టి అంతా సినిమాపైనే పెడతానని ప్రకటించారు. ఈ సినిమాలో జగ్గారెడ్డి విద్యార్థి జీవితం, కౌన్సిలర్ నుంచి చైర్మన్ గా ఎదిగిన క్రమం, తనని ఇబ్బంది పెట్టిన రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొన్న విధానం ఉంటాయి. ఎమ్మెల్యే నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని పరిణామాలను తెరకెక్కించేలా చూసుకుంటున్నారట. మరోవైపు ఇద్దరు ప్రేమికులకు వచ్చే కష్టాన్ని పరిష్కరించే పెద్ద మనిషిగా జగ్గారెడ్డి క్యారెక్టర్ ఉంటుందని వినిపిస్తోంది. ప్రస్తుత సమాజంలో ప్రధాన సమస్యగా కనిపిస్తున్న పరువు హత్యలు, కుల దురహంకార మర్డర్లను తెరకెక్కించనున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న జగ్గారెడ్డి తన సినిమా ద్వారా ఈ అంశాలపై మెసేజ్ ఇవ్వచ్చనే ఊహాగానాలు సైతం సినిమా సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ తో పాటు 52 సెకన్ల నిడివితో వీడియో విడుదల చేశారు. దీంతో జగ్గారెడ్డి సినిమాపై సీరియస్ గానే ఉన్నారని అర్థమవుతోంది. సినిమా అంశం పక్కన పెడితే రాజకీయాలు లేకుండా జగ్గారెడ్డి ఉండరని సన్నిహితులు చెబుతున్నారు. నిత్యం పాలిటిక్స్ మాట్లాడే జగ్గారెడ్డి సడన్ గా సినిమా తప్ప ఏం ఆలోచించనని చెప్పడం వెనక కూడా రాజకీయం ఉందని అనుచరులు భావిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవుల కోసం జగ్గారెడ్డి ఒకరిద్దరి పేర్లను ప్రతిపాదించారు. కానీ అధిష్టానం ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను చూసి ఆశ్చర్యపోయారు. ఇక రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో తన అవసరం ఇప్పుడు లేదని భావిస్తున్న జగ్గారెడ్డి కొన్ని రోజులు వ్యూహాత్మక మౌనం పాటించాలని డిసైడ్ అయ్యారట. ఆ సమయాన్ని సినిమా కోసం వాడితే బాగుంటుందని భావించి చాలా కాలంగా ఎదురు చూస్తున్న డైరెక్టర్ రామానుజంకు ఓకే చెప్పారని సమాచారం. ఇక బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, పార్టీపై కామెంట్స్ చేసిన వెంటనే తనదైన స్టైల్లో రియాక్ట్ అయి వారిని ఆత్మరక్షణలోకి నెట్టేవారు జగ్గారెడ్డి.
ఇక రాహుల్ గాంధీ కుటుంబంపై విమర్శలు చేసిన వారిపైన తన పద్ధతిలో మాటల దాడి చేసేవారు. అలాంటి ఫైర్ బ్రాండ్ రాజకీయాలను వదిలి సినిమా చేసుకోవడం అంటే పార్టీ అగ్రనేతల లోపమే అన్నది సీనియర్ల వాదన. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పనులకు పార్టీలోని ఇబ్బందులను అధిగమించేందుకు జగ్గారెడ్డిని పురమాయించేవారని, అలాంటి వాటికి ఈయన సరిగ్గా సెట్ అవుతారని అంటారు. కరడుగట్టిన కాంగ్రెస్ వాదిని పక్కన పెట్టడం పార్టీకి నష్టమేనని పలువురు నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటారని జగ్గారెడ్డి ప్రకటించినా, సినిమా కోసం ఆఫీసు పెట్టినా, పార్టీ పిలిచి పనప్పగిస్తే మొదటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేకపోలేదన్న చర్చ సాగుతోంది. ఇక జగ్గారెడ్డి మళ్లీ పార్టీలో యాక్టివ్ అవుతారా, సినిమాలోనే బిజీగా ఉంటారా అన్నది చూడాలి. ఇది